అందరికీ నమస్కారం. ఎస్ఎస్ఆర్ ఇంగ్లీష్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ పేపర్ ఏదైతే ఉందో, సప్లిమెంటరీ పేపర్ ఏదైతే ఉందో, జనరల్ ఇంగ్లీష్ పేపరు ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సంబంధించినటువంటి మొన్న జరిగినటువంటి పేపర్ ఏదైతే ఉందో దాన్ని మనం డిస్కస్ చేస్తున్నాము. దీంట్లో ఏమేమి క్వశ్చన్లు ఇచ్చారు, దీని గ్రామర్లో ఏమేమి ఆన్సర్లు వస్తాయి, మార్చికి దీనికి ఉన్నటువంటి తేడా ఏంటి అనేటువంటిది వీడియోలో మనం డిస్కస్ చేస్తున్నాము. ఒకసారి చూడండి, ఇక్కడ మనకి సెట్ నెంబర్ 1 అనేటువంటిది ఇవ్వడం జరిగిందనమాట. సెట్ నెంబర్ 1 అనేటువంటిది ఇచ్చారు. దీంట్లో చూడండి ఇంగ్లీష్ పేపర్ 1, దీంట్లో యానటేషన్స్ ఏమి ఇచ్చారు అనేది ఒకసారి చూద్దాం మనం. ఫస్ట్ది టీచ్ హిమ్ టు ఫెయిత్ ఇన్ హిజ్ ఓన్ ఐడియాస్ ఈవెన్ ఎవరి వన్ టెల్స్ హిమ్ దే ఆర్ రాంగ్ అనేటువంటిది. లెటర్ టు హిజ్ సన్స్ టీచర్, లెటర్ టు హిజ్ సన్స్ టీచర్ ఏదైతే ఉందో దాని నుంచి వచ్చినటువంటి యానటేషన్ లైన్ ఇది. ఇక రెండవది చూస్తే మనకి సంబడే ఐ విల్ ప్రూవ్, సమ్డే ఐ విల్ ప్రూవ్ అనేటువంటిది వచ్చింది. అంటే ఇది షీ కాంకర్డ్ ఎవరెస్ట్, షీ కాంకర్డ్ ఎవరెస్ట్ నుంచి వచ్చినటువంటి యానటేషన్ లైన్ అనమాట. నెక్స్ట్కి వచ్చేటప్పటికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ లెస్ నుంచి వచ్చినటువంటి యానటేషన్ లైను. అలాగే నెక్స్ట్ అన్లెస్ వి వెరీ స్ట్రానస్ అనేటువంటిది ఏదైతే ఉందో గ్లోరియస్ ఇండియాకి సంబంధించి ఇది వాట్ మేక్స్ ఏ నేషన్. ఒకటి లెటర్ టు హిజ్ సన్స్ టీచర్, రెండోదేమో షీ కాంకర్డ్ ఎవరెస్ట్, మూడోదేమో డిజాస్టర్ మేనేజ్మెంట్, నాలుగోది వచ్చేటప్పటికి వాట్ మేక్స్ ఏ నేషన్. ఈ నాలుగాటిలో 2 రాస్తాం అనమాట. నెక్స్ట్కి వచ్చేటప్పటికి మనకి రోమన్ నెంబర్ 2లో అదర్స్ లైక్ సోల్జర్స్ ఆర్మీ డే స్ట్రింగ్స్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది కామన్వెల్త్ ఆఫ్ బీస్ నుంచి వచ్చినటువంటి యానటేషన్ లైను. రెండోది గివ్ మీ ద స్ట్రెంగ్త్ అంటే దిస్ ఈజ్ మై ప్రేయర్ టు ది మై లార్డ్, దిస్ ఈజ్ మై ప్రేయర్ టు ది మై లార్డ్ నుంచి వచ్చినటువంటి యానటేషన్ లైన్ అనమాట. నెక్స్ట్కి వచ్చేటప్పటికి ద బాడీ బియర్ ఫ్రూట్స్ అనేటువంటి సెండ్ అవుట్ వర్డ్ యారోస్ అనేటువంటిది బాడీ పోయం నుంచి వచ్చినటువంటి యానటేషన్ లైన్. నెక్స్ట్కి వచ్చేటప్పటికి ఐ నో వై యువర్ ఐస్ లీప్ అవే అనేటువంటిది ఏదైతే ఉందో టు ఏ స్టూడెంట్, ఇదేంటంటారు టు ఏ స్టూడెంట్. ఒకటి కామన్వెల్త్ ఆఫ్ బీస్, రెండోదేమో దిస్ ఈజ్ మై ప్రేయర్ టు ది మై లార్డ్, మూడోది వచ్చేటడికి బాడీ, నాలుగోది వచ్చేటడికి టు ఏ స్టూడెంట్. ఈ 4 వాటిలో మనం రాయవలసినవి అలా 2 ఫస్ట్ రామంలో 2 రాయాలి, సెకండ్ రామంలో 2 రాయాలి. ఇక థర్డ్ రామంలోకి వచ్చేటడికి క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఆ క్వశ్చన్స్ ఏమి వచ్చినాయి చూద్దాం. హౌ కెన్ ద టీచర్ ఇన్స్టిల్ ఫెయిత్ లవ్ కరేజ్ అండ్ లింకన్స్ అనేటువంటిది లెటర్ టు హిజ్ సన్స్ టీచర్ నుంచి వచ్చినటువంటి యానటేషన్ లైన్, క్వశ్చన్ అనమాట. రెండోది చూడండి అరుణిమ ఎవరెస్ట్ అనేటువంటిది కనపడుతుంది మనకి, అంటే షీ కాంకర్డ్ ఎవరెస్ట్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్ అనమాట. ఇక మూడవది మార్కెటింగ్ కమ్యూనికేషన్ క్రూషియల్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ అంటే డిజిటల్ టెక్నాలజీస్. ఇది యానటేషన్లో రాలేదు, క్వశ్చన్లో మాత్రమే వచ్చింది, డిజిటల్ టెక్నాలజీస్ అనమాట. నెక్స్ట్కి వచ్చేటప్పటికి వాట్ మేక్స్ ఏ నేషన్, రాజాజీ సంబంధించింది ఉంది కదా ఇక్కడ. సిటిజన్స్ ఆఫ్ క్యారెక్టర్ ఫ్యూచర్ ఆఫ్ ద నేషన్ సపోర్ట్ యువర్ ఆన్సర్ విత్ ద వ్యూస్ ఆఫ్ రాజాజీ అంటే వాట్ మేక్స్ ఏ నేషన్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్ అనమాట. ఒకటి లెటర్ టు హిజ్ సన్స్ టీచర్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది, రెండోదేమో షీ కాంకర్డ్ ఎవరెస్ట్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది, డిజిటల్ టెక్నాలజీస్ నుంచి ఒకటి, అలాగే వాట్ మేక్స్ ఏ నేషన్ నుంచి ఒకటి అనమాట. ఇలా 4 వాటిల నుంచి 4 క్వశ్చన్లు రావడం జరిగిందనమాట. 4 వాటిలో 2 రాస్తాం మనం. నెక్స్ట్ వచ్చేటడికి రోమన్ నెంబర్ 4లో మనకి క్వశ్చన్స్ ఎక్కడి నుంచి అంట పోయిటరీ నుంచి క్వశ్చన్స్ వస్తాయి కదా, అవి చూస్తున్నాం మనం. కామన్వెల్త్ ఆఫ్ బీస్ నుంచి ఒక క్వశ్చన్ రావడం జరిగింది. ఇక రెండోది చూస్తే యాజ్ ఐ గ్రూ ఆల్డర్, దీంట్లోనే కనపడుతుంది మనకి యాజ్ ఐ గ్రూ ఆల్డర్ నుంచి ఒక క్వశ్చన్. అలాగే ఠాగూర్ అనేటువంటిది అంటే దిస్ ఈజ్ మై ప్రేయర్ టు ది మై లార్డ్, దిస్ ఈజ్ మై ప్రేయర్ టు ది మై లార్డ్ నుంచి ఒక క్వశ్చన్. అలాగే కమలా విజయరత్న అంటే కనుక టు ఏ స్టూడెంట్, ఒకటి కామన్వెల్త్ ఆఫ్ బీస్, రెండోదేమో యాజ్ ఐ గ్రూ ఆల్డరు, మూడోదేమో దిస్ ఈజ్ మై ప్రేయర్ టు ది మై లార్డ్, నాలుగోది వచ్చేటడికేమో టు ఏ స్టూడెంట్. ఈ 4 క్వశ్చన్లో మనం రాయవలసినవి ఏమైనా 2 రాస్తే సరిపోతుంది అన్నమాట. ఇక నాన్ డీటెయిల్ చూసేటప్పటికి నాన్ డీటెయిల్లో మనకి చూస్తే ఏమేమి ఇచ్చారనేది ఒకసారి చూద్దాము. నాన్ డీటెయిల్లో ఫస్ట్ది ఇంజిన్ ట్రబుల్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది, రెండోదేమో ద ఇమాక్యులేట్ చైల్డ్, మూడోదేమో విల్ హీ కమ్ హోమ్, మూడోది విల్ హీ కమ్ హోమ్ అనేటువంటిది ఇచ్చారు. దీంట్లో మనకి సులువుగా ఉన్నది ఇంజిన్ ట్రబుల్ అనేటువంటిది ఎక్కువగా రాసేటువంటి ఛాన్స్ అనేది ఉంది. నెక్స్ట్కి వచ్చేటప్పటికి ఈ థియరీ పార్ట్ అయిపోయిన తర్వాత గ్రామర్లోకి వచ్చేటప్పటికి సెక్షన్ బిలో చూస్తే మనకి
పాసేజ్లు ఉంటాయి. ఈ పాసేజ్లో కూడా ఈజీగా ఉన్నటువంటి పాసేజ్ ఇవ్వడం జరిగింది. ఈ పాసేజ్లో చూడండి బాపూజీకి సంబంధించినటువంటి పాసేజ్ ఇవ్వడం జరిగింది. ఇది సింపుల్ పాసేజ్. దీంట్లో చూడండి ఫస్ట్ ఆన్సర్ ఏం రాయాలనేది, అండ్ వాట్ హ్యాస్ స్టోలెన్ ద హార్ట్స్ ఆఫ్ ఇండియన్ మిలియన్స్ అనేటువంటిది ఆన్సర్ ఇచ్చారు. ఫస్ట్ క్వశ్చన్ అనమాట. ఇక మిలియన్ భారతీయుల హృదయాన్ని గెలుచుకున్నది ఏంటి అనేటువంటిది, దోచుకున్నది ఏంటి అనేటువంటిది ఇచ్చారు. ఇక్కడ బాపూజీస్ మెసేజ్ అనేటువంటిది అనమాట. ఇక్కడ చూడండి ద మ్యాజిక్ ఆఫ్ హిజ్ మెసేజ్. హిజ్ అంటే ఎవరంటే ఇక్కడ బాపూజీ అనమాట. హ్యాస్ స్టోలెన్ హార్ట్స్ ఆఫ్ ఇండియన్ మిలియన్స్ అనేటువంటి దీంట్లోనే ఉంటుంది. క్వశ్చన్ వెతుక్కుంటే ఆన్సర్ ఈజీగా ఈ ఫస్ట్ లైన్లో ఉన్నటువంటి ఆన్సర్ అనేటువంటిది రాయవలసి ఉంటుంది అనమాట. బాపూజీస్ మెసేజ్ అని రాస్తే ఆన్సర్ సరిపోతుంది. రెండోది చూడండి హూ హ్యావ్ బికమ్ ఇండియా సోల్జర్స్ ఆఫ్ ఫ్రీడమ్. ఇక్కడ సోల్జర్స్ అనేటువంటి వాళ్ళు ఎవరు అంటే కనుక నెక్స్ట్ రెండో లైన్లోనే ఉంది, మెన్ అండ్ ఉమెన్ ఈవెన్ లిటిల్ చిల్డ్రన్ కమ్ అవుట్ దేర్ లిటిల్ షెల్స్ అండ్ బికమ్ ఇండియా సోల్జర్స్ ఆఫ్ ఫ్రీడమ్. అది రెండో దానికి ఆన్సర్ రాయాలి. మూడోది చూడండి లక్కీ అనేటువంటి దానికి ఏమైనా ఐడెంటిఫై ద వర్డ్ ఇన్ ద విచ్ మీన్స్. లక్కీ అనేటువంటి దానికి సరైనటువంటి పదం ఫార్చునేట్ అనేటువంటిది ఉంది. ఇక్కడ మనకి ఫార్చునేట్ అనేటువంటి పదాన్ని మనం చూడాలన్నమాట. ఇక్కడ పాసేజ్లో చూడండి ఈ మధ్యలో ఉంది, కనిపిస్తుంది కదా, FRTUNATE. ఈ ఫార్చునేట్ అనేటువంటిది మూడు దానికి రాయాలన్నమాట. ఇక నాలుగోది చూడండి ఇండియా సాక్రెడ్ ట్రస్ట్. వాట్ ఈజ్ ఇండియా సాక్రెడ్ ట్రస్ట్ అనేటువంటిది ఏంటి అంటే కనుక దీంట్లోనే కనిపిస్తుంది మనకి, రెస్పెక్ట్ ఇండియాస్ ఆనర్, దట్ ఆనర్ ఈజ్ సాక్రెడ్ ట్రస్ట్. కనిపిస్తుంది కదండి, అది రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ చూడండి ఐదోది వై షుడ్ నాట్ డూ థింగ్స్ ఇన్ సీక్రెట్. లాస్ట్లో ఉంది, కనిపిస్తుంది చూడండి, బ్యాడ్ థింగ్స్ అండ్ అన్వర్తి ఆఫ్ యువర్స్. ఇది రాయాలి ఇక్కడ, బ్యాడ్ థింగ్స్ అండ్ అన్వర్తి ఆఫ్ యువర్స్ అనేటువంటిది ఐదు దానికి రాయవలసింది అనమాట. ఇవి 5 క్వశ్చన్స్. ఇవన్నీ కూడా పాసేజ్లోనే ఉంటాయి, మనం కొత్తగా ఎక్కడి నుంచో తెచ్చి రాయవలసిన పని లేదు. నెక్స్ట్ బెర్ట్రాండ్ రసెల్ సంబంధించినటువంటి ఒక పాసేజ్ మనకి 2 years స్టూడెంట్లోంచి వచ్చిందనమాట. ఇది వార్కి సంబంధించినటువంటి ఆటమిక్ బాంబ్స్, అలాగే హిరోషిమా అనేటువంటిది ఏ విధంగా డిస్ట్రాయ్ అయ్యింది అనేటువంటి దాని గురించి ఇక్కడ పాసేజ్ అనేటువంటిది ఇవ్వబడింది అనమాట. ఇది 2 years స్టూడెంట్ అనేటువంటి దాంట్లో మనం చూడవచ్చు అనమాట. సరే, దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ చూద్దాము. అకార్డింగ్ టు బెర్ట్రాండ్ రసెల్ వాట్ పుట్ అన్ ఎండ్ టు ద హ్యూమన్ రేస్. ఇక్కడ హ్యూమన్ రేస్ అనేటువంటిది ఏ విధంగా ఎండ్ అయిపోతుంది అనేటువంటి దాని గురించి ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడే ఉంది చూడండి ఆన్సర్ కూడా, ఏ వార్ విత్ హైడ్రోజన్ బాంబ్స్ పుట్ అన్ ఎండ్ టు హ్యూమన్ రేస్. ఈ క్వశ్చన్లో ఉన్నటువంటిది పట్టుకుంటే మనకు ఈజీగా ఆన్సర్ అనేది దొరికేస్తుంది అనమాట. ఏ వార్ విత్ ద హైడ్రోజన్ బాంబ్స్ పుట్ అన్ ఎండ్ టు హ్యూమన్ రేస్ అనేటువంటిది ఫస్ట్ దానికి ఆన్సర్ రాయాలి. ఇక రెండో దానికి చూస్తే ఇవన్నీ కూడా దీంట్లోనే ఉంటాయి ఆన్సర్లు. రెండో దానికి చూస్తే అండ్ హూ హ్యావ్ నాట్ రియలైజ్ ద రియల్ ఇంపాక్ట్ ఆఫ్ వార్ ద అటమిక్ బాంబ్స్. ఎవరికి తెలియట్లేదు దీంతో సంభవించేటువంటిది అనేటువంటిది అనేది చూస్తే మనకి జనరల్ పబ్లిక్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది అనమాట. ఇక మూడవది హూ డస్ బెర్ట్రాండ్ రసెల్ రిక్వెస్ట్ టు మోర్ అవేర్ అండ్ అసర్టివ్. ఎవరికి అవగాహన అనేది ఎక్కువగా కావాలంటే కనుక జనరల్ పబ్లిక్కి దీని మీద అవగాహన అనేటువంటిది కావాలి. రెండు ఆన్సర్లు ఒకేలా ఉంటాయి. ఆ జనరల్ పబ్లిక్ అనేది 2 సార్లు దానికి రెండో దానికి మూడో దానికి రాసిన ఆ పదం కనపడితే చాలు ఆన్సర్లో ఈజీగా మనకి వస్తుందన్నమాట. నెక్స్ట్కి వచ్చేటప్పటికి యాంటోనిమ్ రాయాలన్నమాట. డిస్పోటిక్ అనేటువంటి దానికి యాంటోనిమ్ రాయాలి. దానికి డెమోక్రాటిక్ కానీ లిబరల్ కానీ ఆన్సర్ అనేది రాయవలసి ఉంటుందన్నమాట. డెమోక్రాటిక్ లేదా లిబరల్. ఇక హౌ మెనీ టైమ్స్ హైడ్రోజన్ బాంబ్స్ పవర్ఫుల్ యాజ్ దట్ డెస్ట్రాయిడ్ హిరోషిమా. అదే ఎంతవరకు ఈ హైడ్రోజన్ బాంబ్ అనేటువంటిది పవర్ఫుల్గా నాశనం చేస్తుంది అనేటువంటిది ఆన్సర్ కూడా దీంట్లో మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి దీంట్లో ఆన్సర్ చూడండి, ఏ హైడ్రోజన్ బాంబ్ ఈజ్ 25,000 టైమ్స్ యాజ్ పవర్ఫుల్. ఎంత 25,000 పవర్ఫుల్ ఉంటుంది అనమాట. ఇక్కడ అది రాస్తే మనకు సరిపోతుంది అనమాట. 25,000 టైమ్స్ అని ఆన్సర్ రాస్తే అది కనపడితే మనకి ఈజీగా ఆన్సర్ అనేది మనకి పాసేజ్లో ఉంది. అన్నీ కూడా దాంట్లోనే ఉన్నాయి. మనం జాగ్రత్తగా ఆన్సర్ రాసినట్లయితే మంచి మార్కులు దీంట్లో చూసుకోవచ్చు. మీరు రాసినటువంటి పేపరు దీంట్లో ఆన్సర్లు ఏమి రాసాము, ఎన్ని మార్కులు వస్తాయి అనేది మీరు గెస్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ గ్రామర్లో చూద్దాం. మనకి ఆర్టికల్స్ కూడా ఈజీగానే ఉండటం జరిగింది. ప్రిపోజిషన్స్ ఇవన్నీ కూడా ఈజీగానే వచ్చినాయి. మీకు ఎక్కడ 11th రోమన్కి వచ్చేటోడికి కొంచెం కష్టంగా ఉంది. మనం మార్చితో పోల్చుకుంటే కనుక ఇప్పుడు వచ్చినటువంటి సప్లిమెంటరీ పేపర్ అనేది కొద్దిగా కష్టమనే చెప్పుకోవాలి మనం. ఎందుకంటే
11th రోమన్లో కొద్దిగా కష్టంగా కనిపించినాయి మనకి. ఇక్కడ చూడండి ఆర్టికల్స్ చూడండి. ఐసా యాన్ అంటిడి చైల్డ్, యాన్ రాయాలి ఫస్ట్ దాంట్లో, యాన్ అంటిడి చైల్డ్, ఇక్కడ ఆ శబ్దంతో ప్రారంభమైంది కాబట్టి యాన్ రాయాలి. ద బాబర్ ఈజ్ ద ఫస్ట్ అనే పదం వచ్చినప్పుడు ది అనేటువంటి ఆర్టికల్, ఫస్ట్ మొఘల్ కింగ్ ఇన్ ఇండియా అనేటువంటిది రాయాలి. దే సెల్ ఆయిల్ ఎట్ 60 రూపీస్ ఏ లీటర్ అనేది రాయాలి ఇక్కడ. నెక్స్ట్ హాకీ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ గేమ్, ఇది మార్చిలో ఇచ్చారు మనకు ఆల్రెడీ. హాకీ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ గేమ్, యాన్ రాయాలి ఇక్కడ. అలాగే దే హెల్డ్ ఏ మీటింగ్ ఇన్ ద సెంట్రల్ లైబ్రరీ అనేది, ఇది కూడా మనకి ఇంతకుముందే ఇవ్వడం జరిగిందనమాట. ది హెల్డ్ ఏ మీటింగ్ అనేటువంటిది రాయాలి ఇక్కడ. ఇది ప్రత్యేకంగా చూస్తే ఇక్కడ ది అనేటువంటిది కూడా సూటబుల్ అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేటికి ద హిమాలయాస్, పర్వతాల ముందు ది అనేటువంటి ఆర్టికల్ రాయాలి. ఫస్ట్ ఇది యాను, తర్వాత ఏమో ది రాయాలి, తర్వాత ఏ, తర్వాత యాను, తర్వాత ఏ, అలాగే తర్వాత ది అనేటువంటిది రాయవలసి ఉంటుందన్నమాట. నెక్స్ట్కి వచ్చేటికి మనకి ప్రిపోజిషన్స్ చూద్దాము. ప్రిపోజిషన్లో మార్చిలో ఇచ్చినటువంటివి ఇప్పుడు మొత్తం టోటల్గా డిఫరెంట్గా కనపడుతుంది మనకి ఇక్కడ సప్లిమెంటరీ పేపర్లో. ఐ కేమ్ అక్రాస్ రాయాలి ఇక్కడ. ఐ కేమ్ అక్రాస్ ద ఆర్టికల్ ఇన్ ఏ మ్యాగజైన్. ఇవన్నీ కూడా ఆర్టికల్స్ కానీ ప్రిపోజిషన్స్ కానీ కొన్ని ఎక్సర్సైజ్లోవి కాకుండా ఎగ్జాంపుల్లో, టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగిందనమాట. ఒకసారి గమనించాలి. మీరు దగ్గర టెక్స్ట్ బుక్ ఉంటే వాటిలో చూసుకుంటే ఎగ్జాంపుల్స్లో ఇవి మనకి కనిపిస్తాయి అన్నమాట. చూసుకోవచ్చు ఒకసారి. మనకు ఓన్లీ ఎక్సర్సైజ్లోవి కాకుండా ఎగ్జాంపుల్లో ఇవ్వడం జరిగింది. ఇంకా ఐ కేమ్ అక్రాస్, ఫస్ట్ది అక్రాస్ రాయాలి. ఐ హ్యావ్ మీటింగ్ ఎట్ 9 AM, ఎట్ అనేటువంటిది రాయాలి టైం వచ్చినప్పుడు. అలాగే తేజ హ్యాస్ బీన్ ఆబ్సెంట్ సిన్స్ మండే, సిన్స్ అనేటువంటిది రాయాలి. అలాగే హీ పోర్డ్ మిల్క్ ఇంటూ ద కప్, ఇంటూ అనేటువంటిది రాయవలసి ఉంటుంది ఇక్కడ. అండ్ అద్విత ప్రిఫర్స్ టు గో ఆన్ ఫుట్, ఏదైనా వెహికల్ మీద వెళ్తేనేమో బై అనేది రాయాలి, కాలినడకన వెళ్తేనేమో ఆన్ అనేటువంటిది రాయాలన్నమాట. తర్వాత రెఫరైన్ వచ్చినప్పుడు ఫ్రమ్ అనేటువంటి ఆర్టికల్ రాయాలి, ఫ్రమ్ అనేటువంటి ప్రిపోజిషన్ రాయవలసిందనమాట. రెఫరైన్ ఫ్రమ్ అనాలి. ఫస్ట్ చూడండి, అక్రాస్, ఎట్, సిన్స్, ఇంటూ, ఆన్, అలాగే ఫ్రమ్, రెఫరైన్ ఫ్రమ్, ఇలాగే ఈ ప్రిపోజిషన్ రాయవలసి ఉంటుంది అనమాట. నెక్స్ట్ టెన్సెస్లోకి వెళ్దాం మనం. టెన్సెస్లో ఏమి ఇచ్చారనేది ఒకసారి మనం చూద్దాము. మీరు ఏమి రాశారు పేపర్లు అనేది మీరు ఒకసారి చూసుకుంటే కనుక ఎన్ని మార్కులు వస్తుందో మీకు ముందుగానే తెలిసిపోతాయి అనమాట. ఇక లుక్ అనేటువంటిది కనపడుతుంది మనకి. లుక్ అనేటువంటిది ఏంటంటే క్లూ వర్డ్ అనమాట. ప్రజెంట్ కంటిన్యూస్ సంబంధించినటువంటి క్లూ వర్డ్ ఇది. అందువల్ల యాండీ అనేటువంటివి ఒకలే ఉన్నారు కాబట్టి ఈజ్ ప్లేయింగ్ అనేటువంటిది రాయాలి మనం. దాంట్లో ఆన్సర్ ఏమి రావాలి? ఈజ్ ప్లేయింగ్ రావాలి. ఇక రెండోది చూడండి, యూ డాష్ ఎట్ వర్క్ ఎస్టర్డే మార్నింగ్ అన్నారు. ఇక్కడ ఎస్టర్డే అనేటువంటిది కనిపించింది మనకి. ఎస్టర్డే కనిపించింది. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే బ్రాకెట్లో బిఈ ఉంది, అంటే బీ ఫామ్ రాయాలన్నమాట. ఎస్టర్డే అంటే ఏంటి? పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్లో బీ ఫామ్స్ ఏమున్నాయి? సింగులర్ అయితే వజ్, ప్లోరల్ అయితే వర్రు. ఇక్కడ యూ అనేటువంటిది కనపడుతుంది మనకి. యూ అనేటువంటి దాన్ని మనం సింగులర్గా తీసుకోం, మనం ప్లోరల్గా తీసుకుంటాం కాబట్టి ఇక్కడ వర్ అనేటువంటిది రాయాలన్నమాట. వర్, WERE అనేటువంటి బీ ఫామ్ రాయవలసి ఉంటుంది అనమాట. నెక్స్ట్కి వచ్చేటప్పటికి ఇక్కడ ప్రజెంట్ టెన్స్లో ఉన్నటువంటిది ఒకటి ఇవ్వడం జరిగింది. వాట్ స్నేక్స్ ఈట్ అనేటువంటిది ఉంది ఇక్కడ. ఈ స్నేక్స్ అనేటువంటి సబ్జెక్టు బహువచనం ఉంది కాబట్టి ఇక్కడ డూ యొక్క రూపాలు రాయాలి. డూ, డస్, డిడ్, డన్ ఇవన్నీ ఉన్నాయి కదా. దీంట్లో ప్రజెంట్ టెన్స్లో మనం చూస్తే కనుక డూ కానీ డస్ కానీ ఉపయోగిస్తాం. సబ్జెక్ట్ సింగులర్ అయితే డస్ తీసుకుంటాము, సబ్జెక్ట్ ప్లోరల్ అయితే కనుక డూ తీసుకుంటాము. అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఎక్కడ ఉంది? స్నేక్స్ అనేటువంటిది ఎస్ ఉంది చూడండి ఇక్కడ. ఇవి ఎక్కువ ఉన్నాయి, బహువచనం, అందువల్ల డూ రాయాలి. అంటే మీరేం మార్పు చేయకుండా బ్రాకెట్లో ఉన్నది రాస్తే చాలు. వాట్ డూ స్నేక్స్ ఈట్ అనేటువంటిది రావాలి, బ్రాకెట్లో ఉన్నది రాస్తే చాలు అనమాట. నెక్స్ట్కి వచ్చేటప్పుడు చూడండి, నెక్స్ట్ ఇయర్ అనేటువంటిది క్లూ వర్డ్ మనకి. నెక్స్ట్ ఇయర్ అంటే ఏంటి? భవిష్యత్తుకి సంబంధించింది, ఫ్యూచర్, సింపుల్ ఫ్యూచర్. దాంట్లో కూడా ఏం రాయాలంటే బీ రాయాలి. బీ అంటే ఫస్ట్ ఫామ్ రాయాలి మనం, అంటే విల్ బీ. నెక్స్ట్ ఇయర్ విల్ బీ ఎక్సైటింగ్, నెక్స్ట్ ఇయర్ విల్ బీ ఎక్సైటింగ్ ఇది రాయాలన్నమాట. నెక్స్ట్ ఇయర్ విల్ బీ ఎక్సైటింగ్ అనేది రాయాలి. విల్ బీ వస్తుందన్నమాట ఆన్సర్ దీంట్లో చూసుకోండి. దీంట్లో కూడా క్లూ వర్డ్ ఉంది. నెక్స్ట్ దాంట్లో జస్ట్ అనే పదం కనబడుతుంది మనకి. జస్ట్, ఈ జస్ట్ అనేటువంటిది ప్రజెంట్ పర్ఫెక్ట్. జస్ట్ స్టార్టెడ్ అంటాం మనం, ప్రజెంట్ పర్ఫెక్ట్, అప్పుడే పూర్తయిన పనులన్నీ మనం దీంట్లో చెప్తాము. ద క్లాక్, ఎన్ని ఉన్నాయి ఇక్కడ? క్లాక్లు ఒకటే ఉన్నాయి. సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి హ్యాజ్ తీసుకుంటాము, ప్లోరల్ అయితే హ్యావ్, ప్లస్ V3 దాని యొక్క స్ట్రక్చర్ కదా.
అందువల్ల ఇక్కడ హ్యాజ్ తీసుకుంటాము. స్ట్రైక్ యొక్క మూడో రూపం స్ట్రక్, STRUCK, స్ట్రక్ అనేటువంటిది రాయవలసి ఉంటుంది అనమాట. ఈ విధంగా మనం ఆన్సర్లు రాయాలి. దీంట్లో స్ట్రైక్ అని కూడా రాస్తారు కొంతమంది, అది కన్సిడర్ చేయొచ్చు, కన్సిడర్ చేయకపోవచ్చు. స్ట్రక్ అనేటువంటిది కరెక్ట్గా ఆన్సర్గా మనం చూడవచ్చు. దీంట్లో ద క్లాక్ హ్యాజ్ జస్ట్ స్ట్రక్ 10 అనేటువంటిది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. ఇక 11th రోమన్ చూడండి. ఈ 11th రోమన్లో అన్నీ కూడా మనకి కొద్దిగా ఇబ్బందిగానే రావడం జరిగింది. మార్చితో పోల్చుకుంటే కొంచెం కష్టంగా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. దీంట్లో ఈ యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ అనేది ఇంట్రోగేటివ్ దాంట్లో ఇవ్వడం జరిగిందనమాట. క్వశ్చన్స్ దాంట్లో ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి దీనికి సంబంధించినటువంటిది ఏ విధంగా ఇచ్చారు అనేటువంటిది. ఫస్ట్ మనకి హ్యాష్ షీ ఇన్వైటెడ్ యూ టు లంచ్, హ్యాష్ షీ ఇన్వైటెడ్ యూ టు లంచ్ అనేటువంటిది ఇచ్చారనమాట. ఇది ఇక్కడ హ్యాష్తో స్టార్ట్ అయింది. ఇది అంటే SR-No టైప్ అనమాట. ఇది SR-No టైప్. ఇంటర్గేటివ్లో WH క్వశ్చన్స్ ఉంటాయి, అలాగే SR-No టైప్ ఉంటాయి. SR-No టైప్ అనమాట ఇవి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ హెల్పింగ్ వెర్బ్ తీసుకోవాలి, తర్వాత దాంట్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అది తీసుకుంటాము. తర్వాత బీన్ యాడ్ చేయాలి, తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్ యాడ్ చేయాలి, తర్వాత బై అనేటువంటి ప్రిపోజిషను, తర్వాత సబ్జెక్టు. ఈ విధంగా దీని యొక్క స్ట్రక్చర్ ఉంటుందన్నమాట. ఫస్ట్ హెల్పింగ్ వెర్బ్, తర్వాత ఆబ్జెక్టు, తర్వాత బీన్ అనేటువంటిది ఉంటుంది, తర్వాత V3, తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్, తర్వాత ప్లస్ బై అనే ప్రిపోజిషను, తర్వాత సబ్జెక్టు. ఈ విధంగా దాని యొక్క స్ట్రక్చర్ ఉంటుందన్నమాట. దాని ఆన్సర్ ఏమవుతుందో చూడండి. ఇక్కడ హ్యావ్ యూ బీన్ ఇన్వైటెడ్ టు లంచ్ బై హెర్. ఇక్కడ హ్యాజ్ అనేటువంటిది వచ్చింది, ఇక్కడ షీ ఉంది కాబట్టి హ్యాజ్ వచ్చింది. కానీ ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నాము, యూ అనేటువంటిది బహువచనం కాబట్టి అందువల్ల హ్యావ్ అనేటువంటి దాన్ని మనం తీసుకోవడం జరిగిందనమాట. అందువల్ల మనం ఇప్పుడు ఏం చేయాలంటే హ్యావ్ యూ బీన్ ఇన్వైటెడ్ టు లంచ్ అనేటువంటిది మనం చేయవలసి ఉంటుందన్నమాట. హ్యావ్ యూ బీన్ ఇన్వైటెడ్ టు లంచ్ బై హెర్ అనేటువంటిది మనం చేయాలి. ఇది దీని ఆన్సర్. ఇక రెండోది చూద్దాం. చూడండి మనకి షీ సెడ్ ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ పియానో ఫర్ 2 hours. ఇది కొంచెం ఈజీగానే ఉంది. ఇది డైరెక్ట్ స్పీచ్లో ఉంది, ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలి. దీంట్లో మధ్యన షీ సెడ్ అనేటువంటిది కామన్గా ఉంటుంది. ఈ రెండు పార్ట్లకి మధ్యలో దట్ అనేటువంటి కంజంక్షన్. ఇక్కడ షీ అంటే ఐ అనేటువంటిది షీ అవుతుంది. ఇక్కడ హ్యావ్ వల్ల హ్యాడ్ కింద మారుతుంది అనమాట. అంతే, ఇంకా మార్పులు ఏమి లేవు. చూడండి ఇక్కడ షీ సెడ్ దట్ షీ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ పియానో ఫర్ 2 hours. ఇక్కడ మారిన వల్ల ఏంటంటే షీ సెడ్ తర్వాత దట్ అనే కంజంక్షన్, ఐ అంటే ఎవరు ఇక్కడ షీ, హ్యావ్ వల్ల హ్యాడ్ కింద మారుతుంది. అంతే, మిగతాదంతా కామన్. చూసుకోండి ఆన్సర్లు ఒకసారి, మీరు రాసిన ఏమి ఆన్సర్లు రాశారు అనేది. ఇది కూడా మనకి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ కూడా కొంచెం డిఫరెంట్గానే ఎగ్జాంపుల్లో ఇవ్వడం జరిగిందనమాట. ఎక్సైజ్లో మనకు దొరకవు ఇవి. ఇక చూడండి ఒకసారి మనకి ప్రాక్టీస్ ఈజ్ ద బెస్ట్ వే టు మాస్టర్ గ్రామర్ అనేటువంటిది ఇచ్చారు. ఇక్కడ దీన్ని మనం ఏం చేయాలంటే ఇక్కడ ద బెస్ట్ అన్నారంటే కనుక ఇది సూపర్లేటివ్ డిగ్రీలో ఉంది. దీన్ని దేంట్లోకి మార్చమన్నారు, కంపారిటివ్లోకి మార్చాలి. కంపారిటివ్లో అయితే బెటర్ అనేటువంటిది బెస్ట్ యొక్క రెండో రూపం ఏంటంటే బెటర్ అనేటువంటిది రావాలి, దాన్ అనేటువంటిది రావాలన్నమాట. నో అదర్ మోడల్ అనమాట ఇది, నో అదర్ మోడల్ అనేటువంటిది అనమాట ఇది. సరే, ఇప్పుడు ఏం రాయాలంటే ఇక్కడ ప్రాక్టీసింగ్ ఈజ్ బెటర్ దాన్ అదర్ వేస్ టు మాస్టర్ గ్రామర్. ప్రాక్టీసింగ్ ఈజ్ బెటర్ దాన్ అదర్ వేస్ టు మాస్టర్ గ్రామర్ అనేది రాయాలన్నమాట. ఆన్సర్ ఆ విధంగా రాయాలి. నెక్స్ట్కి వచ్చేటప్పటికి చూడండి, సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్లో కంబైన్ చేయమని ఒక సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి షీ ఈజ్ హైలీ క్వాలిఫైడ్, షీ హ్యాస్ నో కాన్ఫిడెన్స్. దేంతో చేయమన్నారు, దీన్ని కంబైన్ చేయమన్నారు, దో అనేటువంటి దాంతో చేయమన్నారు. దో అనేటువంటి దాంట్లో ఇది ఏ విధమైన మార్పు ఏమి ఉండదు. ఈ దో అనేది స్టార్టింగ్లో రాస్తే సరిపోద్ది, ఇక్కడ కామా పెట్టాలి అంతే. అంటే ఏం రాయాలి, దో షీ ఈజ్ హైలీ క్వాలిఫైడ్, షీ హ్యాజ్ నో కాన్ఫిడెన్స్. అంటే ఎలా ఉన్నదో అలా రాసేయడమే. ఈ ఫుల్ స్టాప్ బదులు కామా పెట్టాలి. ఈ దో అనేటువంటి తీసుకొచ్చి స్టార్టింగ్లో రాయాలి, మధ్యలో రాయకూడదు, స్టార్టింగ్లో రాయాలన్నమాట. ఇది సబార్డినేట్ కంజంక్షన్స్ అనమాట. ఇవి సబార్డినేట్ కంజంక్షన్స్ అంటాం వీటిని మనం. ఇఫ్ ఒకటి, దో ఒకటి, ఆల్దో ఒకటి, ఇటువంటి యాజ్ ఒకటి, ఇవి అనమాట. దో షీ ఈజ్ హైలీ క్వాలిఫైడ్, షీ హ్యాజ్ నో కాన్ఫిడెన్స్ అనేది రాయవలసి ఉంటుంది అనమాట. నెక్స్ట్ చూడండి క్వశ్చన్ ట్యాగ్. ఈ క్వశ్చన్ ట్యాగ్ కూడా మనకి చాలా వరకు ఉన్నాయి, కానీ దాంట్లో
ఎక్కడ దొరకనటువంటి ఎక్సైజ్లో లేనటువంటిది అట్టుకొచ్చి ఇవ్వడం జరిగిందనమాట. అయినప్పటికీ ఒకసారి చూద్దాం, చూడండి. నో బడీ కేర్స్ హౌ ఐ ఫీల్. ఇక నో బడీ కేర్స్ హౌ ఐ ఫీల్ అనేటువంటిది ఇచ్చారు ఇక్కడ మనకి. ఇక నో బడీ అనేటువంటి దాంట్లోనే నో కూడా ఉంది, అంటే ఇది నెగిటివ్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఐ అనేటువంటి సబ్జెక్ట్ అనుకుంటే ఫీల్ అనేటువంటి కనపడుతుంది. ఇక్కడ ఫీల్ అనేది వెర్బ్ యొక్క మొదటి రూపం V1. దీంట్లో ఏ విధమైన హెల్పింగ్ వెర్బ్ లేదు కాబట్టి సబ్జెక్ట్ ప్లస్ V1 ఉంటే కనుక మనం ఏం తీసుకుంటామంటే V1 ఉంటే కనుక డూ కానీ డస్ కానీ తీసుకుంటాము. ఇక్కడ సబ్జెక్ట్ అనేది బహువచనంగా ఉంటుంది కాబట్టి డూ అనేటువంటి దాన్ని తీసుకోవాలి. ఇక్కడ నోబడి అంటే ఎవరు కూడా అనేటువంటిది ఎక్కువ మంది గురించి చెప్తున్నాం కాబట్టి డూ దే ఆన్సర్ అనేది రావాలన్నమాట. ఇక్కడ డూ దే క్వశ్చన్ మార్క్. దీంట్లో నాట్ ఉండదు, ఎందుకంటే నోబడి ఉంటే కనుక నాట్ ఉన్నట్లే దాంట్లో. అందువల్ల డూ దే అనేటువంటిది ఆన్సర్ రావాల్సి ఉంటుందన్నమాట. టోటల్గా ఈ 11th రోమన్ చూసేటప్పటికి చాలా కష్టంగానే ఉంది అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. మార్చితో పోల్చుకుంటే ఈ 11th రోమన్ అనేటువంటిది సప్లిమెంటరీ పేపర్లో కష్టంగానే అనిపించింది. సరే, ఏదేమైనా ఎన్ని రాశారు అనేది ఒకసారి చూడండి, మీకంటే కొంత అవగాహన అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్కి వచ్చేటికి కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ చూద్దాం. మనకు కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ కొంచెం ఈజీగానే ఉన్నాయి. ఇక కవ్ ఈజ్ యాన్ యూజ్ఫుల్ అన్నారు. ఇక్కడ యాన్ యూజ్ఫుల్ అనకూడదు, యాన్ బదులు ఏ రాయాలన్నమాట. కవ్ ఈజ్ ఏ, ద కవ్ ఈజ్ ఏ యూజ్ఫుల్ యానిమల్. ద కవ్ ఈజ్ ఏ యూజ్ఫుల్ యానిమల్ అని రాయాలి. షీ హ్యాజ్ ఆబ్సెంట్ సిన్స్ వచ్చింది, ఇక్కడ ఫర్ రాయాలన్నమాట. ఆబ్సెంట్ ఫర్ 3 days అనాలి. ద ట్రైన్ లెఫ్ట్ వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్ అన్నారు. ఇక్కడ ద ట్రైన్ లెఫ్ట్ కింద అండర్లైన్ చేశారు, హ్యాడ్ లెఫ్ట్ రాయాలన్నమాట. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ అనమాట. అది ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ రాయాలి. బీయింగ్ అనేటువంటిది వచ్చినప్పుడు ఇట్ బీయింగ్ రాయాలి, ఇట్ రాయాలి స్టార్టింగ్లో. ఇట్ బీయింగ్ ఏ హాట్ డే వీ ఏట్ అన్ ఐస్ క్రీమ్. వీ ఏట్ ఐస్ క్రీమ్ అనేటువంటిది రాయవలసి ఉంటుంది అనమాట. ఇడ్లీ అండ్ సాంబార్ ఈ రెండు కాంబినేషన్ ఒకటే కాబట్టి ఇక్కడ ఆరు బదులు ఈజ్ రాయాలన్నమాట. ఈజ్ మై ఫేవరెట్ డిష్ ఫర్ బ్రేక్ఫాస్ట్. ఫస్ట్ దాంట్లో ఏ యూజ్ఫుల్ రాయాలి, రెండో దాంట్లో సిన్స్ బదులు ఫర్ రాయాలి, మూడోదేమో ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ రాయాలి. బీయింగ్ ముందు ఇట్ పెట్టి రాయాలన్నమాట, ఇట్ బీయింగ్ అనేటువంటిది రాయాలి. ఇక ఐదోది వచ్చేటప్పటికి ఆరు బదులు ప్లేస్లో ఈజ్ పెట్టి రాయాలన్నమాట. సరే, నెక్స్ట్కి వచ్చేటప్పటికి ప్రైజల్ వెబ్స్ అనేది దీంట్లో 3 రాయాలి. దీంట్లో మనకి యాక్ట్ అప్, వాకౌట్, టర్న్ ఆఫ్. ఈ టర్న్ ఆఫ్ అనేది రాయొచ్చు, లుక్ ఆఫ్టర్ రాయొచ్చు, ఫాలో పార్ట్ కానీ మేక్ ఆఫ్టర్ కానీ, ఇవి ఈజీగానే ఉన్నాయి కొంచెం. నెక్స్ట్కి వచ్చేటప్పటికి దీంట్లో ఉన్నటువంటి సైలెంట్ కాన్సోనెంట్స్ చూద్దాం. చూడండి, రోమన్ నెంబర్ 14లో డాఫ్ అనేటువంటి దాంట్లో ఆర్ అనేటువంటి సైలెంట్ లెటర్ అవుతుంది, ఆర్. నెక్స్ట్ ఆనెస్ట్లో హెచ్ సైలెంట్ లెటరు, అలాగే డెట్ అన్నమాట, డెట్లో బి సైలెంట్ లెటర్, అలాగే రైట్లో డబ్ల్యూ, అలాగే ఈ కూడా సైలెంట్ లెటర్. అయితే దీంట్లో డబ్ల్యూ ఒకటి రాస్తే సరిపోతుంది, ఈ రాసిన రాయిపోయినా డబ్ల్యూ ఖచ్చితంగా రాయాలన్నమాట. నేవలో కే, అలాగే 8లో జీహెచ్ కనిపిస్తుంది కదండి. డాఫ్లో ఆరు, ఆనెస్ట్లో హెచ్, డెట్లో బి, నేవలో కే, రైట్లో డబ్ల్యూ, 8లో జీహెచ్. ఈ విధంగా ఆన్సర్లు అనేవి రాయవలసి ఉంటుందన్నమాట. నెక్స్ట్ రోమన్లోకి వెళ్ళిపోదాం మనం. నెక్స్ట్ రోమన్లో మనం చూస్తే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనమాట. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా చూడండి, అండర్లైన్ చేసినటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏ భాషా భాగానికి చెందినవో మనం రాయవలసి ఉంటుందన్నమాట. పేరెంట్స్ అనే దానికి నౌన్ అనేది ఆన్సర్ రాయవలసి ఉంటుంది. పేరెంట్స్ అనేది నౌను. ఇక ఫాస్ట్ అనేటువంటిది యాడ్వర్బ్ అనమాట. ఇది అడ్జెక్టివ్ని మాడిఫై చేస్తుంది కాబట్టి యాడ్వర్బ్ అవుతుంది. ఇది యాడ్వర్బ్ రాయాలి. అలాగే ఓల్డ్ ట్రైన్స్, ఓల్డ్ అనేది అడ్జెక్టివ్. అలాగే ఇఫ్ అనేటువంటిది కంజంక్షన్ అనమాట. ఇఫ్ అనేది ఏంటంటే కంజంక్షన్. అలాగే స్మోక్ అనేదేమో వెబ్, స్మోక్ అనేది వెబ్ అనమాట. అలాగే కంగ్రాట్స్ అనేటువంటిది ఇంటర్జెక్షన్, ఇది ఆల్రెడీ తెలుస్తుంది మనకి, ఇంటర్జెక్షన్. పేరెంట్స్ అనేది నౌను, ఫాస్ట్ అనేది అడ్వర్బ్, ఓల్డ్ అనేదేమో అడ్జెక్టివ్, ఇఫ్ అనేదేమో కంజంక్షన్, స్మోక్ అనేదేమో వెబ్, కంగ్రాట్స్ అనేదేమో ఇంటర్జెక్షన్. ఇవి ఆన్సర్లు వీటికి సంబంధించి. నెక్స్ట్కి వచ్చేటప్పటికి మ్యాచింగ్ మీనింగ్స్ చూద్దాం మనం. మ్యాచింగ్ మీనింగ్స్లో యాంపుటేట్ అంటే కట్ ఆఫ్ అనమాట. కట్ ఆఫ్ అనేది రాయాలి, అంటే ఫస్ట్ దానికి సి రాయాలి. కెటాస్ట్రోఫిక్ అంటే బ్యాడ్ సిచ్యువేషన్ అనమాట. కెటాస్ట్రోఫిక్ అంటే బ్యాడ్ సిచ్యువేషన్, అంటే ఎఫ్ రాయాలన్నమాట. ఇన్నోవేషన్ అంటే న్యూ అనమాట. న్యూ మెథడ్ కానీ, న్యూ ఐడియా కానీ, న్యూ ప్రొడక్ట్ కానీ, అంటే బి రాయాలి ఇన్నోవేషన్కి. క్రాప్స్ అంటే డెడ్ బాడీ అంటే ఎక్కడ ఉంది, ఇక్కడ ఈలో ఉంది, ఇది డెడ్ బాడీ రాయాలి. అలాగే ట్రైఫిల్ అంటే నాట్ ఇంపార్టెంట్ అనమాట. ఎక్కడ ఉంది ఇది మనకి డీలో, సంథింగ్ దట్ ఈజ్ నాట్ వాల్యూ ఆర్ ఇంపార్టెంట్ అనమాట.
అంటే డి రాయాలి. టెంపస్ట్ అంటే స్టోమ్, తుఫాన్ అనమాట. ఏ వైలెంట్ విండ్ స్టోమ్ అనమాట. అంటే ఫస్ట్ దానికి సి, రెండో దానికి ఎఫ్, మూడో దానికి బి, అలాగే నాలుగోది ఈ రాయాలి, ఐదోది డి రాయాలి, ఆరోదేమో ఏ. సిఎఫ్బిఈ డిఏ, సిఎఫ్బిఈ డిఏ అనేటువంటి ఆన్సర్ రాయవలసి ఉంటుంది. నెక్స్ట్కి వచ్చేటప్పటికి మనకి నాన్ వెర్బల్ ఇన్ఫర్మేషన్ అంటే టెక్స్ట్ టు డయాగ్రామ్, డయాగ్రామ్ టు టెక్స్ట్లో మనకి బార్ గ్రాఫ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఈ బార్ గ్రాఫ్ చూసి మనం ఏం చేయాలంటే పారాగ్రాఫ్ రాయాలన్నమాట. ఇది కూడా ఈజీగా ఉన్నటువంటిది ఇచ్చారు ఇక్కడ. డిఫరెంట్ గేమ్స్ స్కూల్లో పిల్లలు ఎటువంటి గేమ్స్ అనేది ఎక్కువ ఆడుతున్నారు అనేటువంటిది, క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, టెన్నిస్, హాకీ అనేటువంటిది ఇచ్చారు. దీన్ని చూసి పారాగ్రాఫ్ రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏమి ఇచ్చారు చాయిస్ టాపిక్లు అంటే, సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక పర్సన్ వర్క్ చేస్తున్నాడంట. ఈ పర్సన్ అనేటువంటి అతను పై చార్ట్ ఇచ్చారు. ఒకటి బార్ గ్రాఫ్, రెండోదేమో పై చార్ట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి పర్సంటేజ్లు 21, ప్రొవిజన్స్ ఏమో 20%, క్లాతింగ్ ఏమో 20%, ఎల్ఐసి 10%, సేవింగ్స్ 10%, మెడికల్ 20%, అదర్స్ ఏమో 10%. ఇవి చాలా ఈజీ డయాగ్రామ్ ఇది. సర్కిల్లో మనం తీసుకుంటే ఒక పక్కన 50, ఒక పక్కన 50 అయికుంటే 20, 20, 10 ఒక పక్కన తీసేసుకుని మళ్ళీ 20, 20, 10 అనేది ఒక పక్కన తీసుకుంటే 50, 50 ఈజీగా మనం డయాగ్రామ్ వేయచ్చు అనమాట. చాలా ఈజీ ఇది పై చార్ట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ చూద్దాం. చూడండి ఇక్కడ పర్పస్ అనమాట. PURPOSE రాయాలి ఇక్కడ. PURPOSE పర్పస్. నెక్స్ట్ రెండోది వచ్చేటప్పటికి మెజిస్ట్రేట్, MAGISTRATE, MAGISTRATE మెజిస్ట్రేట్ బీస్ అంటాం కదా మనం, దాంట్లో వచ్చింది మనకి ఇది కామన్వెల్త్ ఆఫ్ బీస్లో. ఈ ఆన్సర్ రాయవలసి ఉంటుంది. ఇదేమో స్కిల్, SKILL రాయాలి. తర్వాత అడ్వాంచర్, ADVENTURE అడ్వాంచర్ అనేటువంటిది రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ అదే రెజైలెన్స్ అనమాట. RESILIENCE రెజైలెన్స్ అని రాయాలి. తర్వాత ఎథ్నిక్, ETHNIC రాయాలి. ETHNIC అనేటువంటిది రాయాలి, ఎథ్నిక్ అనేది. నెక్స్ట్ మౌంటైన్, MOUNTAIN మౌంటైన్ ఇది. తర్వాత డ్రీమ్, DREAM రాయాలి. తర్వాత సక్సెస్, SUCCESS సక్సెస్ అని రాయాలి. తర్వాత నావల్టీ, NOVELTY నావల్టీ అనేది మనకి నానిటైల్లో కనిపిస్తుంది. నానిటైల్లో ఇంజిన్ ట్రబుల్ అనేటువంటి దాంట్లో ఈ పదం కనపడుతుంది అనమాట. నావల్టీ, NOVELTY నావల్టీ. అంటే మీకు దొరకపోతే ఇంజిన్ ట్రబుల్ లెసన్లో వెతుక్కోవచ్చు. నెక్స్ట్కి వచ్చేటప్పటికి మనకి దీంట్లో మనకి ఆడ్ సౌండ్స్ అనేటువంటిది ఉన్నాయి కదా, ఆడ్ సౌండ్స్ చూద్దాం. ఇవి కూడా ఈజీగానే ఉన్నాయి. క్రాప్, డ్రాప్ ఒకేలా ఉన్నాయి. క్లోన్ ఆన్సర్ అనమాట, క్లోన్. అలాగే యూనివర్సిటీ ఒకేలా ఉన్నాయి. అల్సర్ అనేది ఆన్సర్ అవుతుంది. అలాగే నైట్ లైక్ ఒకేలా ఉన్నాయి. ఐ అనేటువంటిది పలుకుతుంది ఇక్కడ, లేటర్లో మాత్రం లీ పలుకుతుంది కాబట్టి లేటర్ ఆన్సర్. షుగర్, షూర్ ఈ రెండు కూడా ఒకేలా ఉన్నాయి. లేజర్ ఆన్సర్. అలాగే మనీ, హనీ ఒకేలా ఉన్నాయి. బాయ్ అనేటువంటిది ఆన్సర్. అంటే ఫస్ట్ క్లోను, తర్వాత అల్సర్, లేటర్, లేజర్, బాయ్ ఇవి ఆన్సర్స్ అనమాట. ఆడ్ సౌండ్స్ సంబంధించి ఇవి ఈజీగానే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం సిలబుల్స్, డైలాగ్ రైటింగ్ అనేటువంటి చూద్దాము. సిలబుల్స్లో చూడండి నెంబర్ ఆఫ్ సిలబుల్స్ రాయాలి మనకి. ఇక్కడ నెంబర్ ఆఫ్ సిలబుల్స్ ఎన్ని ఉన్నాయని చూద్దాం. అడ్వాంచర్లో 3 సిలబుల్స్ ఉన్నాయన్నమాట. ట్రైజెల్బిక్ వర్డ్ అంటాం దీన్ని. ట్రూత్లో 1 ఉంది, మోనోసిలబిక్ వర్డ్ ఇది. లాఫ్టర్లో 2 ఉన్నాయి, డైసెల్బిక్ వర్డ్. అలా హ్యుమానిటేరియన్లో 5 ఉన్నాయి, పాలీసెల్బిక్ వర్డ్ అంటాం. సివిల్లో 2 ఉన్నాయి, డైసెల్బిక్ వర్డ్. లైట్లో 1 ఉంది, మోనోసెల్బిక్ వర్డ్. అలాగే రెజైలెన్స్లో 3 ఉన్నాయి, ట్రైసెల్బిక్ వర్డ్. టెంపాస్లో 2 డైసెల్బిక్ వర్డ్. ఫ్రూట్ఫుల్లో 2 ఉన్నాయి, డైసెల్బిక్ వర్డ్. రిచువల్లో కూడా 2 ఉన్నాయి, డైసెల్బిక్ వర్డ్ అనమాట. ఇలాగా మనకి ఎక్కువగా దీంట్లో డైసెల్బిక్ వర్డ్ అనేది ఎక్కువగా కనిపించింది అనమాట. డైసెల్బిక్ వర్డ్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 ఉన్నాయి. డైసెల్బిక్ వర్డ్స్ అనేవి 5 ఉన్నాయి అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి డైలాగ్ రైటింగ్ చూడండి. డైలాగ్ రైటింగ్ కూడా ఈజీగానే ఇవ్వడం జరిగింది. ఇక్కడ అనిల్, సిరిల్ అనేటువంటి వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటున్నారనమాట. హాయ్, వాట్స్ గోయింగ్ ఆన్? గుడ్, థ్యాంక్స్, వాట్ అబౌట్ యూ అనేటువంటి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. అండ్ గుడ్ అండ్ వేర్ ఆర్ యూ? వేర్ అంటే ఎక్కడ, వేర్ ఆర్ యూ నౌ? ఎక్కడ వర్క్ చేస్తున్నావు నువ్వు అని అన్నమాట. ఇక్కడ వేర్ ఆర్ యూ వర్కింగ్ నౌ? వేర్ ఆర్ యూ వర్కింగ్ నౌ? ఫస్ట్ వర్కింగ్ అనేటువంటిది రాయాలన్నమాట. అది కింద లైన్లో చూస్తే మనకు అర్థమవుతుంది. అట్ షూ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నానని చెప్తున్నాడు. బట్ ఐఎమ్ ట్రయింగ్ టు ఫైండ్ అనదర్ జాబ్. ఇంకా వేరేగా కొత్త జాబ్ అనేది వెతుక్కోవాలనుకుంటున్నాను అని చెప్పి అతను అన్నాడు.
రియల్లీ నిజంగా, వై ఎందుకు అని అడిగాడు ఇతను. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఫర్ మోర్ దాన్ 6 years బట్ ఐ కాంట్ ఈవెన్ బై ఏ డాష్. ఇక్కడ చూడండి, నీకు తెలుసు కదా నేను ఆల్రెడీ 6 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను ఇక్కడ, కానీ ఇప్పటికీ కూడా ఒక్క ఇల్లు కూడా కొనుక్కోలేదు నేను అని చెప్పి అంటున్నాడు అనమాట. ఇల్లు కానీ బైక్ కానీ బైసికిల్ కానీ ఏదైనా రాయొచ్చు, కానీ సూటబుల్ ఆన్సర్ ఏంటంటే ఇక్కడ మనకి హౌస్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. హౌస్ అనేది 100% కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒకవేళ ఏదైనా బైక్ కానీ ఏదైనా రాయాలన్నా రాసుకోవచ్చు, అది కూడా కరెక్ట్ అనేటువంటిది ఇవ్వచ్చు. నెక్స్ట్కి వచ్చేటప్పుడు చూడండి, ఇక్కడ హౌస్ అనేటువంటిది రాయవలసి ఉంటుందన్నమాట. తర్వాత బట్ యూ లైక్ ద జాబ్ ద పీపుల్, కానీ ఎస్ అఫ్ కోర్స్ ద ప్లేస్ ఈజ్ నైస్, ఆ ప్లేస్ బాగానే ఉంది, అక్కడ ప్రజలు కూడా బాగానే ఉన్నారని చెప్తున్నారు అనమాట. ఇక్కడ పీపుల్ రాయాలి దీంట్లో, పైన ఉన్నటువంటిది పీపుల్. నెక్స్ట్కి వచ్చేటప్పటికి వెల్ ఇఫ్ యూ లైక్ ద జాబ్ అండ్ ద వర్క్ ప్లేస్ ఐ సజెస్ట్ దట్ యూ అప్లై ఎ లోన్ ఫర్ ఏ హౌస్. నీకు ఆ ప్లేస్ ఇష్టమైతే, ఆ జాబ్ కూడా ఇష్టమైతే కనుక నువ్వు ఏదైనా ఇల్లు కొనుక్కోవాలంటే లోన్ తీసుకోవచ్చు కదా, జాబ్ మానేయటం ఎందుకని చెప్పి అతను సలహా ఇచ్చాడు అనమాట. చూడండి, దీంట్లో ఆన్సర్లు ఏమొస్తాయంటే ఫస్ట్ది వర్కింగ్, రెండోది వచ్చేటప్పటికేమో హౌస్, మూడోది వచ్చేటప్పటికేమో పీపుల్, నాలుగోది వచ్చేటప్పటికేమో లోన్. ఈ విధంగా ఆన్సర్లు రాయవలసి ఉంటుందన్నమాట. అలాగే సూటబుల్ ఆన్సర్లు రాసినా దీంట్లో కన్సిడర్ చేయడం జరుగుతుంది. మీరు ఒకవేళ వేరే ఆన్సర్లో సూటబుల్ ఆన్సర్లు రాసినా ఇబ్బంది పడే పరిస్థితి ఏం లేదు, వాటిని కూడా కన్సిడర్ చేస్తారు. ఈసారి మనకి ఆన్లైన్ వాల్యుయేషన్ అంటున్నారు, దీంట్లో మిస్టేకులు జరిగేటువంటి ఛాన్స్ అనేది లేదు. ఇదంతా కూడా సిస్టంలోనే స్కాన్ చేసి పెడితే దాంట్లోనే వాల్యుయేషన్ అనేటువంటి జరుగుతుందన్నమాట. సరే, ఈ యొక్క పేపర్ అనేటువంటిది మనం చూసాం కదా, మీరు బాగా రాశారని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో ద్వారా మీకు కొంత అవగాహన అనేది ఎన్ని మార్కులు వస్తాయి అనేది మీకు తెలుస్తుంది. ఏం రాశారు, ఎన్ని మార్కులు వస్తాయి, మనం రాసిన ఆన్సర్లు కరెక్టా కాదా అనేటువంటిది చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ వీడియో కనుక మీకు అర్థమైనట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి మా ఛానల్ ఏదైతే ఉందో కనుక దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.